ఈ వంట మీరు గెస్ చేయండి. నేనైతే లాస్ట్‌లో చెప్తా కర్రీ పేరేంటో. హాయ్ అండి. ఈరోజైతే మా ఆవిడ రీల్స్లో ఏదో చూసిందంట, స్పెషల్ చికెన్ కర్రీ ఏదో చేస్తానంది. వెళ్ళి చికెన్ అయితే పట్టుకొచ్చేస్తా. వాతావరణం కూడా భలే చల్లగా ఉంది. ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడిగా చికెన్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. అలాగే కార్తీక మాసం అయిపోయింది కదా, చాలా గ్యాప్ వచ్చిందిగా, ఏదో స్పెషల్ డిష్ ఉంటుందిగా, చూద్దాం ఎలా చేస్తుందో. ఇంకా స్పెషల్ కర్రీ అంది. వాతావరణం కూడా చల్లగా ఉంది. బండి స్పీడ్ అయితే పెంచాను. హాయ్ అండి. మొన్న సరదాగా రీల్స్ చూసుకుంటుంటే దానిలో అయితే ఈ కర్రీ కనిపించింది. ఇంకా అప్పటి నుంచి చెయ్యాలి అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. కార్తీక మాసం అంతా ఇంకెప్పుడు చేద్దామా అని అయితే అనుకున్నాను. ఇప్పుడైతే చికెన్ శుభ్రంగా కడిగేసి దాన్ని మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది నానేలోపు పుల్కాలు అయితే చేసుకుందాం. మా ఆయనకైతే మంచిగా చికెన్ చిన్న చిన్న పీసులు కొట్టించుకురమ్మని చెప్పాను. చక్కగా తీసుకొచ్చారు. దీనికైతే బోన్లెస్ కావాలి. దీన్ని అయితే శుభ్రం కడుక్కుని ఇంకా పక్కన పెట్టుకుని ఇంకా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఒక అరగంట. ఈ వంట మీరు గెస్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తా కర్రీ పేరేంటో. అదైతే ట్రెండింగ్ కర్రీ. పుల్కాలకి విడిగా కూడా తినొచ్చు, స్టార్టర్ లాగా. పుల్కాల్లో ఇంకా బాగుంటుంది. అదేం కర్రీనో మీరు కామెంట్ చేసి చెప్పండి మాకు. పెరుగు వాటర్ని అయితే వడగడుతున్నాను. దీనికి పెరుగు వాటర్ ఉండకూడదు, కొంచెం పెరుగు గట్టిగా ఉండాలి. ఈ కర్రీ అయితే పూర్తిగా నాకు రాదు. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. పూర్తిగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నా దగ్గర లేవు. ఏదో చేసేస్తున్నాము. ఎలా వచ్చిద్దో, అసలు దీని టేస్ట్ ఎలా ఉండిద్దో. ఈ మధ్య అందరూ చాలా బాగుంది అనేసరికి మాకు చేసుకోవాలనిపించింది. సరిపడినంత ఉప్పు, మనం ఎంత కారం తింటామో అంత కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, అసలైంది అల్లం పేస్టు. ఇదైతే కంపల్సరీ మర్చిపోతాను నేను. కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి. ఈ కర్రీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేశారు. అందులో నాకు నచ్చింది ఏదైతే బాగా తేలిగ్గా ఉందో అది ఎంచుకున్నాను. ఇవైతే పిజ్జాకి వచ్చినాయి, దాసాను. ఇప్పుడు ఇవి వేస్తున్నాయి ఇందులో. పిజ్జాలు వచ్చినప్పుడు ఇలాంటి ఎక్కువ అడిగి తీసుకుంటే ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి. ఇందులో ఈ వడగట్టిన పెరుగు వేసేసుకుందాం. వేసేసి బాగా కలిపి దీన్ని చక్కగా ముక్కలు పట్టేలా కలుపుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి, అదైతే మర్చిపోయాను నేను ఇందాక. ఈ కూర అయితే ఎలా ఉంటుందో తెలీదు మాకు కూడా, ఇదే ఫస్ట్ టైము. అసలే 15 రోజుల నుంచో 20 రోజుల నుంచో అనుకుంటున్నాను ఎలా ఉండిద్దా అని చెప్పి. ఫిష్కి మెయిన్గా అవుతుంది టేస్ట్ అంతా అదే. అసలు దానికోసమే నేను ఈ కర్రీ అయితే తినాలి అనుకుంటున్నాను. అదైతే లాస్ట్లో చూపిస్తాను. ఓకే, వంటలన్నీ అయితే బాగానే చేసిద్ది, బాగానే కలిపింది. ఏం చేసిద్దో కంగారు పెట్టి చికెన్ అన్నీ తెప్పించింది. ఇప్పుడు చూడాలి, పెట్టు ఆ ఉప్పు ఏంటో చూస్తా టేస్ట్. ఉప్పు అయితే మా ఆయనే చూడాలి, నా వల్ల కాదు. కొంచెం లైట్గా వేయాల్సి వస్తుంది. నిమ్మకాయ పిండాలి ఇందులో. అవసరం. సరే, కొంచెం మళ్ళీ ఎంత వంట వండుతూ వస్తే ఏముంది, ఉప్పు చూడటం తెలియాలిగా. వేయాలి, కొంచెం వేయాలి. సరే, మళ్ళీ నా చేయందుకులే, నువ్వే కలిపి. ఇలాంటి కొత్త రెసిపీలు చేయాలి అనిపిస్తుంది. కానీ కొన్నిటికైతే మనకి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలీదు. మన ఛానల్లో అయితే బార్బిక్యూ ఎలా చేసుకున్నామో ఉంది. కార్తీక మాసంలో ఏం చేసామంటే
వెజ్ బార్బిక్యూ చేసుకుందాం అని చెప్పి సెట్ చేసాం. అది ఒక వీడియో అయితే ఉంటుంది మన ఛానల్లో, అది లాస్ట్లో ఐ కార్డులో అయితే ఇస్తాం. అది కూడా చూడండి, బాగుంటుంది. దాని బార్బిక్యూ మసాలా కోసం ఊరంతా తిరిగాం కానీ ఎక్కడా దొరకల. మేమే మార్చేసామేమో అని చాలా బాధపడ్డామండి. మాదే కొంచెం పర్వాలేదు అనిపించింది. అంతేలే, ఎవరి దాంట్లో మందే బాగుంది అనుకుంటే అయిపోయింది. ఎవరిది వాళ్ళే బాగుంది అనుకోవాలి. ఇదైతే ఒక అరగంట పక్కన పెట్టేసి ఇంకా పుల్కాలకి రెడీ అయిపోతాం. మేమైతే వీడియోస్ చాలా కష్టపడి తీస్తున్నామండి. ప్లీజ్ మా వీడియోస్ లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది పని ఏం లేదు వీళ్ళకి, ఖాళీగా ఉండి వీడియోలు తీసుకుంటా కూర్చున్నారు అనుకుంటున్నారు. మేమైతే ఖాళీగా ఉండి ఏం తీసుకోవట్లేదు. మా అమ్మాయిని రెడీ చేసుకుని, తనని ట్యూషన్కి పంపించుకుని, స్కూల్కి పంపించుకుని, మా ఆయన ఆఫీస్కి వెళ్ళి, ఆ నైట్ ఉన్న కాస్త టైం ఇవన్నీ చేసుకుని, మళ్ళీ రాత్రి ఎడిటింగ్లు ఇవన్నీ చేసుకుని పడుకునేసరికి మాకు 3 అవుతుంది. కానీ చాలామంది అలా చులకనగా చూస్తున్నారు. అయినా పర్వాలేదు, ఎంత కష్టమైనా మేమైతే ఇందులో సక్సెస్ అనుకుంటున్నాము. మీ అందరు సపోర్ట్ ఉంటే మేము అవుతాం కంపల్సరీ. ప్లీజ్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. దీనికైతే గోధుమ పిండి మధ్యాహ్నమే కలిపి పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే పుల్కాలు సాఫ్ట్గా వస్తాయి కాసేపు నానితే అని చెప్పి. ఈలోపు పుల్కాలు చేసుకుంటాను. షేపులు కొంచెం ప్రపంచ వ్యాప్లాగా వస్తాయి, కంగారు పడబాకండి. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ముందైతే ఒక 4 చపాతీలు కాల్చేసి మా అత్తయ్యకి మావయ్యకి ఇచ్చేస్తాను. తర్వాత మేము ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటాం. ఇవాళ సోమవారం, మా అత్తయ్య అయితే నీసు తినదు, అందుకే తనకి వంకాయ కూర ఉంది, అది వేసి ఇచ్చేస్తాను. మా మావయ్య ఏమున్నా పంచదార తప్ప ఇంకేమి తినడు. చూసారా ప్రపంచ వ్యాప్లాగా ఎలాగ వచ్చిందో. చపాతీలు ఇంతకన్నా గొప్పగా చేయడానికి మనం ఏమైనా షెఫా ఏంటి? ఏంటి ఒక్కొక్క చపాతీ ఒక్కొక్క షేప్లో వస్తుంది. ఎక్కువ పని ఉంటే మేమిద్దరం ఇలాగే చేసుకుంటాము. మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు నాకు. ఇలాంటి వింత వింత వంటలు ప్రయోగాలు చేసేటప్పుడు ఇదే పరిస్థితి. కొత్త వంటలు అయితే కన్ఫ్యూజ్ అయిపోతాను నేను, ఏమేం చేయాలో నాకు అస్సలు గుర్తుండదు. అందుకే అసిస్టెంట్ కింద నన్ను పెట్టుకుంటుంది. ఏం కథలు చెప్పేవాడు కదా ఇప్పుడు కాదు, దెయ్యం మీ సైకిల్ ఎక్కి వచ్చేదని చెప్పేవాళ్ళు కదా సెంటర్కి. ఆ కథ చెప్తావు మా ప్రేక్షకులందరికీ. ఇప్పుడు కాదులే, ఎప్పుడైనా ఒకసారి చెప్పు. అవును, దెయ్యం ఎక్కేది నిజంగా సైకిల్? ఎలా ఎక్కేయో? వెనకాల ఎక్కి మేకలు కూర్చున్నాయి. సరే, అయితే ఒకసారి మా ప్రేక్షకులందరి కోసం అయితే చెప్తారు. అలాగే ఎక్కాయి, స్టేట్ బ్యాంక్ కాడ ఎక్కాయి. ఎక్కి మీ అందరూ ఒక కామెంట్, మీకు ఆ దెయ్యం కథ కావాలనిపిస్తే కామెంట్ పెట్టండి. ఆ దెయ్యం కథ అయితే ఒకసారి చెప్పిస్తాం మా నాన్నతో, అసలు ఫన్నీగా ఉంటుంది. ఇదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు. నాకు నచ్చిన స్టైల్లో నేను చేసుకుంటున్నాను. అందరు ఇలాగే చేయాలని అయితే ఏం లేదు. మన చికెన్ అయితే మంచిగా మ్యాగ్నెట్ అయింది. అబ్బా చూడండి చూడండి, చక్కగా ఇప్పుడు బాయిల్ అవుతుంది. వాటర్ తేవాలి మర్చిపోకుండా. వంటగదిలో అయితే గాలిలోకి అల్లాడిపోయి ఇప్పుడు దాకా కాసేపు టీ బ్రేక్ రెస్ట్ అనమాట. ఈలోపు అక్కడ చికెన్ కర్రీలో వాటర్ అంతా బాయిల్ అవుతుంది. తీసే మన కర్రీ అయితే ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది అయితే తయారు చేసుకుంటాం. దాని నుంచి సస్పెండ్ చేస్తున్నావు జనాల్ని. చూడండి, ఏదో మరి చేస్తానని చెప్పింది. ఆ వింత రకమైన వంట ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. మంచి స్టార్టర్ రెడీ చేస్తున్నాను నేను. స్టార్టరా లేకపోతే ఇది చపాతీల్లోకి తినేదే? నాకు తెలీదు. సర్లే, బాగుంటుంది కావాలి. స్టార్టర్ రకం చపాతీ తినడానికి కూడా బాగుంటుంది. బాగుంటుందిలే, బాగోదంటలే కానీ. ట్రై సేవ్. ఏంటి నీ స్టార్ ఐటమ్ అంటున్నాను, దాని నుంచి ఏంటి ఆ స్టార్ ఐటమ్? చూపిస్తాను. స్టార్ ఐటమ్ అంటే మంచి టేస్టీ ఐటమ్. లాస్ట్లో నేను చేస్తున్నాను. అవును, ఇంకో ప్యాకెట్ ఉన్నట్టుంది. మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే ఇదే, చీజ్. ఎంత ఇష్టమో ఇదైతే నాకు. ఇందాక చెప్తా అన్నాను కదా, ఇదే అండి. ఇది అందరికీ తెలిసే ఉండిద్ది. నేను స్టార్ట్ చేయగానే ఈ కూర ఏంటో, ఇది ట్రెండింగ్ వీడియోలో కాదో కూడా నాకు తెలీదు.
నేను ఎక్కువ ఇదే నువ్వు చూసేటప్పుడు ట్రెండింగ్లో ఉంది అది. మన టేస్టీ క్రీమ్. మన స్టార్ ఐటమ్. కాసేపు మనం హీట్ చేసుకుందాం. చక్కగా ఈలోపు చీజ్ మొత్తం స్ప్రెడ్ అయ్యిద్ది. అప్పుడు చక్కగా తిందాం. మా ఆయన తిని వావ్ అంటారు. చూసారుగా, ఏమనాలో కూడా ఆవిడే చెప్పేస్తుంది. మన కర్రీ రెడీ. అద్భుతమైన కూర మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. సరే, నీ అద్భుతమైన కర్రీ ఒకసారి చూ. భలే ఉంది కదా. చూస్తాకైతే చాలా బాగుందండి. తిని అయితే ఇప్పుడు ఎలా ఉందో మీకు చెప్తాం. ఈ వీడియో చూసి మా అమ్మ ఏడ్చిద్ది, నాకేం చేసి పెట్టదు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ అని చెప్పి. నాకు ఎంత ఇష్టమో చీజ్ అంటే మా అమ్మకు కూడా అంతే ఇష్టం. బావా, ఈ కర్రీ తిని ఎంత బాగా చేశానో చెప్పు. చూస్తాకైతే చాలా బాగుంది. నాకైతే నోరు ఊరిపోతుంది. సరే, మీ అందరితో అయితే ఫస్ట్ బైట్ ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ చూసి నా రివ్యూ అయితే చెప్తాను. చక్కగా చీజ్తో ఒక మంచి చికెన్ ముక్క తీసుకుని చక్కగా అయితే తింటున్నాను. ఎలా ఉందో చాలా బాగుందండి. ఏంటో అనుకున్నా కానీ మంచి చీజ్ ఫ్లేవరు అదైతే బాగా తెలుస్తుంది. అలాగే చికెన్ కూడా అంటే ఎక్కువ ఏమీ కలపలేదు ఇందులో, అయినా సరే చాలా బాగుంది టేస్ట్. నాకైతే ఏదో చీజీ పిజ్జా తింటున్న టైప్లో అయితే ఉంది ఫీలింగ్. తందూరి పిజ్జా తిన్నట్టు ఉంది కదా బావా. తందూరి Same. పిజ్జా తిన్నట్టు ఉంది. తందూరి పిజ్జా, తందూరి చీజ్ పిజ్జా తిన్నట్టయితే ఉంది. మనుషులు అయితే తాగేదేమో. దీంట్లో ఉల్లిపాయ కూడా ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఇప్పటికే చాలా అలసిపోయాం, ఇంకా ఎన్ని ఐడియా రాలా. పిజ్జా మీద ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిజ్జా టాప్ బేస్ లాగా ఉంది. దీన్ని ఉట్టిగా స్టార్టర్ లాగా కూడా తినేచ్చు, చపాతీ ఏం లేకుండా. బా, చాలా బాగుంది. నిజంగా బాగుందా? నచ్చింది. మేము ఒక రెస్టారెంట్లో బాగా ఇష్టంగా తినే స్టార్టర్ అయితే ఒకటి ఉంది, క్లాసిక్ చికెన్ అని. ఇంచుమించు నాకైతే కొంచెం ఆ టేస్ట్ లాగా అయితే అనిపిస్తుంది. బాగుంది. కొంచెం స్వీట్ పడితే క్లాసిక్ చికెన్ అయిపోయేది. కొంచెం స్వీట్ వేసి లేదా పంచదార వేసి మొత్తం క్రీమీగా కలిపేస్తే క్లాసిక్ చికెన్ అయిపోద్దేమో. మేము ఎప్పుడు రెస్టారెంట్ కన్నా కంపల్సరీ మా స్టార్టర్ అదే, ఇంకేం మారదు. అంటే వేరే చోట దాన్ని వేరే పేరుతో పిలుస్తారేమో, మాకైతే తెలియదు. చికెను బోన్లెస్ చికెన్ వస్తుంది, అందులో మలై చీజు మిక్సింగ్ ఇంకొంచెం వేసి బాగానే ఉంటుంది మొత్తానికి. ఉట్టిగా అయినా తినవచ్చు, బాగుంది, చేసుకోవచ్చు. యూట్యూబ్ రీల్స్ పుణ్యం అంట. ఇది వేడిగా తింటేనే బాగుంటుంది అని చెప్పి తింటున్నాం. మా మామయ్య దెయ్యం కథలు చెప్తా అన్నారు కదా, మీకు నచ్చితే చెప్పమని కామెంట్ చేయండి. అదైతే భలే సరదాగా ఉంటాయి. తప్పకుండా దెయ్యం కథలు అయితే మీకు వినిపిస్తా ఒకసారి. ఇందురు వాళ్ళ ఫన్నీగా అయితే ఉంటుంది. ఒక దెయ్యం కాదనుకుంటా, ఒకటేనా కథలు అంటే ఒకటే కదా. మా ఆయనకి తెలియదండి.
అవునులేండి, దెయ్యాల గురించి దెయ్యాలకి తెలిసిద్ది, నాకేం తెలిసిద్ది. అవును, నేను అదే చెప్పేది. దెయ్యాల గురించి నీకు బాగా తెలిసిద్ది కదా. చెప్తా. చెప్పింది కదా ఈ స్టార్టర్ పేరు ఏంటని, ఏదో చీజ్ చికెన్ అంట, చీజు ఏదేదో కలిపారు. ఆ పేరు మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. మాకు వచ్చిన వంట అయితే మేము చేసుకున్నాం. మరింత మందికి మా వీడియో చేరువయ్యేలాగా చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తను మారుతి.